ఫ్రెండ్స్, మనము హైదరాబాదు పట్టణంలో ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దిండిగల్ మండలంలో ఉన్నటువంటి డి పొంచపల్లి అనేటువంటి గ్రామంలో ఇది దిండిగల్ గ్రామానికి వెళ్ళే దారిలో ఉన్నాం. గండిమేసం నుంచి వెళ్ళే దారిలో ఉన్నాము. మీ అందరి దృష్టికి ఒక పర్యావరణవేత్తగా పర్యావరణాన్ని ఎలా కాపాడుకుందాం అనే తపనతో ఉన్నటువంటి ఒక ఎన్విరాన్మెంటల్ ఎన్జిఓగా నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ మన ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మధ్యలోనే ఒక నెల క్రితం ఇక్కడ చెట్లు కొట్టేశారు. దగ్గర సుమారుగా ఒక 100 చెట్లు దాన్ని నరికేశారు. ఇది ప్రతి సంవత్సరం ఇది ఒక తంతు. వర్షాకాలం వచ్చిందంటే చెట్లు కొట్టేస్తారు. సో వీళ్ళకి తెలుసు ఇక్కడ మన కరెంటు తీగలు ఉన్నాయని తెలుసు, కరెంటు స్తంభాలు ఉన్నాయని తెలుసు. దాని కిందనే చెట్లు పెట్టిస్తారు, దాన్ని బిల్స్ పెడతారు, దాని డబ్బులు తీసుకుంటారు. ప్రతి సంవత్సరము ఇక్కడ ఏ పొలిటీషియన్ వచ్చినా కూడా వన మహోత్సవం అని కానీ హరితహారం అని కానీ రకరకాల పేర్లతో చెట్లు పెట్టడం, చెట్లు నరకేయడం, మళ్ళీ ఇంకో సంవత్సరం మళ్ళీ చెట్లు పెట్టేయడం. సో వాటి జోలికి నేను ప్రస్తుతం పోవట్లేదు. కానీ ఈ సుమారుగా నేను గమనించినటువంటిది ఒక 100 చెట్లు కట్ చేశారు. కట్ చేసింది ఎవరు అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు. మెయిన్గా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఒక పెద్ద దందా చేస్తుంది అనుకోవాలి. దీన్ని చెట్లు కట్ చేస్తారు, రోడ్డు మీద పడేస్తారు. మనమే బతిలాడుకొని ఆ కొమ్మలు తీయమని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేయడము. గత నెల రోజులుగా మేము అది రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాము. అయితే ఇక్కడ కొన్ని ఇండ్లలో మీద వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కొట్టేసినటువంటి చెట్లని ఆ ఇంటి మీద పడి వాళ్ళ గోడలు కూలిపోయి, సో వాళ్ళకి ఇంటి లోపలికి పోవడం రావడం కష్టమయ్యి, సో వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కూడా ఈ నెల రోజుల నుంచి ఆ చెట్ల కొమ్మల్ని తీసేయట్లేదు. సో మేము 2-3 అడిగి చూసాం, బాబు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటని చెప్పేసి. తర్వాత ఇందులో ఒక పెద్ద స్కామ్ అనేది నాకు కనపడింది. ఈ చెట్లు ఎండిపోయిన తర్వాత అది వాళ్ళకు సంబంధించిన వ్యక్తులతోనే ఆ కొమ్మలు తీపిస్తారు, ఆ కొమ్మల్ని అమ్మేసుకుంటారు. సో మామూలుగా మనలాంటి వాళ్ళం ఎవరైనా వెళ్ళి 4 కొమ్మలు తీసుకెళ్ళి మేము ఏదో దీన్ని ఉపయోగించుకుంటామంటే మన మీద కేసులు పెడతారు. ఓకే, సో అదే వేరే వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం దానికి వీళ్ళు హెల్ప్ చేయరు. కానీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళే చేసే వాటికి వీళ్ళు ఎలా చేస్తారు, చెట్లు కొట్టేస్తారు వీళ్ళే, కొమ్మలు తీసేస్తారు వీళ్ళే, తర్వాత తీసేసిన దాన్ని అమ్ముకుంటారు వీళ్ళే. దీనికి ఎన్ని రకాల అవరోధాలు వచ్చినా కూడా దీన్ని యథేచ్ఛగా దీన్ని కొనసాగిస్తుంటారు. ఇది మా దృష్టికి వచ్చినటువంటి ఒక కార్యక్రమం. సో ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని అవుట్సోర్స్ చేశారా లేకపోతే వాళ్ళే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కట్ చేశారా మనకు తెలియదు. ఎందుకంటే మనం రోజువారీ కార్యక్రమంలో మనం దీన్ని పెద్దగా పట్టించుకోం. కాకపోతే దీని వెనకాల ఒక మాఫియానే ఉందేమో, దీన్ని చెట్లని వీటిని అమ్ముకునేవాడము చేయడము ఇదంతా వాళ్ళు చేస్తున్నారేమో అని చెప్పేసి మనకు అనుమానం రాక తప్పదు. సో ఇది మా దృష్టికి వచ్చినటువంటి ఒక విషయం. రెండోది ఏంటంటే ఇక్కడ బౌరంపేట అని చెప్పేసి, ఇదే దిండిగల్ మండలం కింద ఉన్నటువంటి బౌరంపేట, తర్వాత మల్లంపేట, ఈ 2 గ్రామాలకి ఒక రోడ్డు విస్తరణ అనేటువంటి కార్యక్రమం మొదలెట్టారు 1 సంవత్సరం క్రితం. ఈ విస్తరణలో భాగంగా ఏం చేశారు, రోడ్డు సైడ్ ఇరువైపులు ఉన్నటువంటి చెట్లని, ముఖ్యంగా మంచి 24 గంటలు ఆక్సిజన్ ఇచ్చేటువంటి రావి చెట్లని వాళ్ళు మొత్తానికే కూకటి వేళ్ళతో సహా పెకిలించేసి వీటిని తీసుకెళ్ళి మేము ఇంకో చోట దాన్ని పెడుతున్నాము, మళ్ళీ నాటుతున్నాము, మళ్ళీ తిరిగి అది వస్తుంది అని చెప్పేసి అన్నాను. నేను దగ్గర ఒక 1000 చెట్లు వీళ్ళు కట్ చేస్తే వెళ్ళి చూస్తే కనీసం 100 చెట్లు కూడా అందులోపల ఎన్నుకోలేదు. సో ఆ చెట్లు ఏమైనాయో ఎవరికి తెలియదు, ఎండిపోయిన చెట్లను తీసుకెళ్ళి ఎవరికైనా అమ్ముకున్నారో తెలియదు. సో మొత్తానికైతే దీని మీద ఒక సమగ్రమైనటువంటి ఒక పర్యవేక్షణ లేదు, ఒక నియంత్రణ లేదు. దీన్ని ఎవరైనా కానీ డిపార్ట్మెంట్ పరంగా దీని మీద ఒక ఎంక్వైరీ లాంటివి చేసి నిజాలను బయటికి తీస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఎస్పెషల్లీ జూలై మంత్, ఆగస్టు మంత్ వచ్చేసరికల్లా హరితహారం పేరిట, వన మహోత్సవం పేరిట కొన్ని వేల చెట్లు పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ ఒక పిలుపునిస్తే మన వాళ్ళేమో ఉన్న చెట్లని కట్ చేయడము,
లేకపోతే చెట్లు పెట్టినట్టుగా లెక్కలు చూపించడము, మొత్తానికి ఇదేదో ఒకటి జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా దీని మీద ఒకసారి దృష్టి పెట్టి, మీ ఇంటి ముందు చెట్టు ఏమైంది, ఒకవేళ కట్ చేస్తే అది ఏమన్నా ఎవరికైనా వంట సరుకు వెళ్ళిందా, లేదా ఎవరైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ యూజ్ చేస్తున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారో మీరు కూడా ఒకసారి దృష్టి పెట్టండి. మనం కూడా హైదరాబాద్ లోపల వస్తున్నటువంటి పర్యావరణంలో వస్తున్నటువంటి మార్పులకి మనవంతు బాధ్యతగా మనం కొన్ని చెట్లను పెంచుకోవాలి, పెట్టాలి. కనీసం ఉన్న చెట్లనన్నా దక్కించుకోవడానికి ప్రయత్నం చేద్దామని మా ఆశ. థ్యాంక్ యూ.